మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన పార్టీకి సంబంధించి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, అలాగే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి ఒక 2 తీర్మానాలు ఇవన్నీ. అంటే ఒకటి ఇందులో ఇక్కడ 2 అంశాలు. ఒకటి కల్తీ నెయ్యకు సంబంధించి జరిగిందనే ఆరోపణలకు సంబంధించి ఆయన కొన్ని లాజిక్లు మాట్లాడారా, లేదంటే ఆయన వెర్షన్ వినిపించారా, తెలుగుదేశం పార్టీ చెప్పిన దానికి కంటిన్యూస్గా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అనుకోవాలి. అదే నేపథ్యంలో ఆయన పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక 32 మందితో ఒక క్రమశిక్షణ కమిటీ కూడా వేస్తున్నాము అనేది దానికి సంబంధించి దాని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు అరవ శ్రీధర్ అంశం ఏదైతే ఉందో రైల్వే కోడూరు ఎమ్మెల్యే, అలాంటి వాటి గురించి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేస్తారు. సార్ ముందుగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సనాతన ధర్మం అని అప్పుడు దీక్ష తీసుకోవడం, ఆ సందర్భంలో మాట్లాడి ఇవన్నీ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు అనుకోండి. తర్వాత దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్న టైంలో తాజాగా ఆయన నోరు విప్పడం, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఏమైనా కొత్తగా అనిపించినాయా, అందులో ఏమైనా లాజికల్గా అనిపించినాయా? చంద్రబాబు గారు సేఫ్ పాసేజ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈయన వచ్చి మళ్ళీ పాపం ఆయన లాక్కొచ్చారు అంతే. బేసిక్గా లడ్డూలు ఎప్పుడైతే కాలితే ఈ కొవ్వు లేదని తేలిందో దెన్ ఫస్ట్ డిఫెన్స్లో పడింది తెలుగుదేశం. దాన్ని కంట్రోల్ చేసి లేదు కెమికల్ నెయ్యి అయినా కలిశారు కదా అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అయితే పబ్లిక్లో అది పర్సెప్షన్ మారేటప్పటికి స్వయంగా చంద్రబాబు గారే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏమని, నేను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి చెప్పాను తప్పించి నేను సొంత ఏమైనా చెప్తానా అని. అంతే కదా ఆయన ఉద్దేశం. అంతే. ఇప్పుడు అదే తప్పనిగా తేల్చింది. దెన్ ఇక్కడ ఇష్యూ ఇక దాని మీద ఎక్కువ సాగదీస్తే మైనస్సే. ఎందుకంటే కొవ్వు లేదని తెలిసింది, భక్తుల సెంటిమెంట్లు హర్ట్ అయింది, అది మెయిన్. అందులో పామాయిల్ కలిసిందే, డాల్డా కలిసిందే, అది ఖచ్చితంగా పట్టుకోవాలి. అయితే దాన్ని తీసుకొచ్చి జగన్ గారు అప్పుడు ఏం పాయింట్ రైజ్ చేసింది, వాళ్ళు కావాలని క్రిస్టియన్ కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం జగన్ కలిపాడని చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. అది కదా చెప్పింది, వాళ్ళు చెప్పింది ఆ రోజున అది కదా. కావాలని హిందువుల్ని సైకలాజికల్గా దెబ్బతీయడానికి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు ఇల్లు అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. అది ఇప్పుడు ఫెయిల్ అయ్యింది. ఇక దాంట్లో సింథటిక్ నెయ్యి లేకపోతే అసలు నెయ్యే లేకుండా ఇలాంటి ఎన్ని చెప్పినా జనం దాన్ని అది ఆశించినంతగా ఆయన ప్రయత్నించారు. కానీ జనం అది లైట్ తీసుకుంటారు. ఎందుకంటే నెయ్యి కాకుండా నెయ్యితో తయారు చేస్తారనే అమాయకత్వం జనం దగ్గర లేదు కదా. ఒక కొత్త వెర్షన్ తీసుకొచ్చారేమో వాళ్ళకి తెలిసింది, పాపం జనం పట్టించుకోవట్లేదు. జనం ఎప్పుడైతే బాబు గారిని పట్టించుకోవడం మానేశారు, బాబు గారు ఏం చేశారు, ఇష్యూని అంటే ఈ అంశాన్ని పక్కకి మళ్లించడం కోసం అంబటి రాంబాబు పాయింట్ అంటే ముందు ఆ పేపర్లతో అది పోస్టర్లు హోర్డింగ్లు పెట్టించారు. దాని మీద టీడీపీ పేరు లేకుండా పెట్టించారు. ఎందుకంటే రేపు కోర్టులో దాని మీద వస్తుంది. వీళ్ళు కనుక పిటిషన్ వేశారనుకోండి కోర్టులో, అది రేపు సుప్రీంకోర్టు సీరియస్ అవుద్ది. అందుకని అది వాళ్ళకి సంబంధం లేదు, అది వాళ్ళు ఎవడో పెట్టుకున్నాడు భక్తులే అని చెప్పి ప్రయత్నం, మేము దాన్ని తీయించడానికి కూడా చూసాము అనే డ్రామాలు ఆడటం కోసం ఒక గేమ్ అనమాట. మొత్తం స్కెచ్ రాబోయే రోజుల్లో కోర్టులో ఏం జరగబోతుందో కూడా దానికి వీళ్ళే ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు అనమాట. అందులో భాగంగా చేశారు. చేసిన టైంలో వీళ్ళు పీకుతానికి వస్తారు, తద్వారా కొడతారు, అట్లా కొట్టుకునే పరిస్థితులు వస్తే అదిగో చూసారా హిందువుల మీద దాడి అనేటటువంటి రూట్లో చూద్దాం అనుకున్నారు. కానీ వచ్చింది కూడా హిందువులు అయ్యేటప్పటికి అది కుదరట్లేదు. ఈలోపు వీళ్ళు ఏం చేశారు, దానికి రివర్స్ గేము, మతానికి రివర్స్ గేమ్, కులం తెచ్చారు. కాపుల్ని కొట్టారు అని అంబటి రాంబాబు. అరే మళ్ళీ అది కాపుల్లో సెంటిమెంట్ రైజ్ అవుద్దని బీసీని కొట్టించారు. అప్పుడు బీసీని కాదు ఇక్కడ కులం కాదు, వీళ్ళిద్దరిని కొట్టింది ఎందుకంటే నోరును జోలు తప్పించి మరేమీ లేదు అని చెప్పే ప్రయత్నం. తద్వారా ఇష్యూని అటువైపు నా కొట్లాట ఆ గొడవల వైపుకి తీసుకెళ్ళిపోతే లడ్డు అంశం మర్చిపోతారు అనుకున్నారు. కరెక్ట్గా ఈ టైంలో పవన్ కళ్యాణ్ వచ్చారు. అర్రర్రే ఇప్పుడు ఇది మర్చిపోతే ఎట్లాగా, జగన్ మీద మనం వేసేస్త్రం మతాస్త్రమే కాబట్టి అది మర్చిపోతే ఎట్లాగా, లేదు వాళ్ళు మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం సిట్టోళ్ళు అట్లా రాశారు తప్పించి దాంట్లో ఉంది అని ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈయన కొత్త సర్టిఫికెట్ ఇచ్చారనమాట. సిట్ అనే దానికి కావాలని రాసింది లేదు. అప్పుడు కనుక వాళ్ళు ఎవరో చెప్పి ఈయనకి ప్రత్యేకించి రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల్ని వైసీపీ వాళ్ళు వాలంటీర్ల ద్వారా గుర్తించి ఒంటరి మహిళల్ని, వితంతు మహిళల్ని వైసీపీ నాయకులకు అప్పచెప్తే వాళ్ళు తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముకున్నారు, నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారని చెప్పలా అప్పుడు. అట్లాగే ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిట్ వాళ్ళు ఈయనకి పర్సనల్గా చెప్పారనమాట. అందులో
ఇట్లాగా జంతుకోవు కలిసి ఉంది కానీ మేము అట్లా రాస్తే భక్తుల మనోభావాలు గాయపడతాయి అని చెప్పి పోనీ అదే నిజం అనుకుందాం. అదే నిజమైనప్పుడు ఈయన మరి భక్తుల మనోభావాలు గాయపడదని సిట్లాంటి వాళ్ళే జాగ్రత్తగా రాసినప్పుడు నువ్వు అది మాట్లాడకూడదు కదా. అంటే నువ్వు గాయపరచాలనుకుంటున్నావు భక్తుల మనోభావాల్ని నీ రాజకీయం కోసం. ఇక ఆయన విచక్షణకు వదిలేద్దాం, ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఆయన దేవుడిగా కొలిచేవాళ్ళు ఉన్నారు, అసలు దేవుడి కంటే ఈయన దేవుడిగా కొలిచేటటువంటి వాళ్ళు. ఈ దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ భక్తులు అవసరమైతే ఆ దేవుడిని విమర్శిస్తారు, సిట్టుని విమర్శించడం సంగతి పక్కన పెడతారు. కాబట్టి వదిలేద్దాం. అవును, అంటే ఈయన 2 తీర్మానాలు కూడా పెట్టారు. ఓకే, ఒకటేమో బడ్జెట్ గురించి అనుకుంటే అది పక్కన పెడితే దీనికి సంబంధించి ఒక మహాపచారం జరిగిపోయింది. సిట్ నివేదికలోని వాస్తవాలను రేపు అసెంబ్లీలో బయట పెట్టాలి, చర్చించాలి అనేది. నిజంగా వాస్తవాలు బయట ఇవే కదా, ఇంకా వాస్తవాలు కొత్తగా బయట పెట్టేదే ఉంది. అయ్యే కదా చర్చించి లేదు అది సిట్ వాళ్ళ ఉద్దేశం మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు, ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిపోయింది 5 ఏళ్ల పాటు కూడా. అంటే నివేదికలు కూడా మనోభావాలు దెబ్బతీస్తాయేమో అన్నట్టుగా ఇస్తాయా ఇన్వెస్టిగేషన్స్? ఆయన చెప్పింది అదే కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే కదా. ఉన్నట్టున్నట్టు చెప్తారా అక్కడ కూడా మనోభావాలు దెబ్బతిల్లాంటి? ఓకే, వాళ్ళను నిజమే అనుకుందామండి మనోభావాలు దెబ్బతింటాయని. మరి నువ్వు మనోభావాలు నువ్వు దెబ్బతీస్తున్నావా? అక్కడ ఉన్నది కేంద్ర దర్యాప్తు సంస్థ, మరి వాళ్ళే అట్లాగే మనోభావాలు దెబ్బతింటే నాకు నువ్వు మరి మనోభావాలు గాయపరచాలనుకుంటున్నావు పోనీ అదే నిజం అనుకుంటే. కాబట్టి ఇక అది వదిలేద్దాం. ఆయన గురించి ఎక్కువగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఇందులో ప్రొఫెషనల్గా లేదు, ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ ప్రతీకార హెచ్చుతో మాట్లాడుతున్నారు తప్పించి భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు. కానీ ఇప్పటి నుంచి ఆయన చెప్పారు కాబట్టి మీరు ఎవరో మాట్లాడట్లేదని ఇప్పుడు జనసేన నాయకులు మరి ఆయన మాటల ఆధారంగానే జనాలు చూసేశారండి అంతా. తెలుగుదేశం ఇంతకాలం మాట్లాడింది, వాళ్ళకి సీన్ అర్థమైన తర్వాత కొద్దిగా తగ్గుతున్నారు, వీళ్ళు బిగిన్ చేస్తారు. భగవంతుడు ఇదే కోరుకున్నాడేమో, తన దగ్గరకు వస్తున్నటువంటి భక్తులు 5 సంవత్సరాల పాటు తిన్న లడ్డు అంతా కూడా పంది కొవ్వు తిన్నారు, వాళ్ళు ఆవు కొవ్వు తిన్నారు, చేప కొవ్వు తిన్నారని వాళ్ళు మానసికంగా ఫీల్ అవ్వడం వీళ్ళకి తృప్తి ఏమో. మరి అది భగవంతుడు కోరుకున్నాడు వీళ్ళ దగ్గర నుంచి, మరి నాకైతే అర్థం కాలేదు. ఏది అది లేదురా అని సర్టిఫికేట్ ఇచ్చినా సరే లేదు మీరు తిన్నారని మనందరినీ నమ్మండి అని చెప్పి మనందరినీ చెప్తున్నారంటే నేనైతే 5 ఏళ్లలో కనీసం 3-4 సార్లు తిని ఉంటా లడ్డు. మరి నేనైతే ఫీల్ అవ్వట్లేదు, నాకు తెలిసి భగవంతుడి దగ్గర అట్లా తప్పు జరుగుద్దని నేను అనుకోను. అది కాదని నా నమ్మకం ఆ సిట్ దర్యాప్తుతో తేలింది. కానీ వీళ్ళు కాదు అని నన్ను నమ్మమంటే నేను నమ్మలేను కదా. సరే నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు నేను ఏం చేయలేను కదా వాళ్ళని. అదే నమ్మించే ప్రయత్నం అయితే ఇప్పుడు దీనికి కూడా తోడవుతున్నారు, అది వాళ్ళ ఇష్టమే. సరే ఒకటి ఓకే. రెండో అంశం పార్టీ బలోపేతానికి సంబంధించి నిన్న ఆయన కొన్ని చేసిన వ్యాఖ్యలు, ఒక కమిటీ వేయడం. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు ఉంది, క్రమశిక్షణ కమిటీ ఉంది, మిగిలిన పార్టీల్లో కూడా ఉంటాయి. అంటే జనసేనలో ఇప్పుడు వేడు ఇన్ని జరుగుతున్న తర్వాత ఇప్పుడు ఏమన్నా మేలుకుంటున్నారు? ఏం లేదండి, బేసిక్గా ఆయన మాట్లాడేది ఎట్లుందంటే నిన్న మొన్న ప్రెస్ నోట్ రిలీజే ఓ పెద్ద డ్రామా అది. ఇప్పుడు అది అంటే రాజకీయ పార్టీని మనకి తెలియకపోతే, ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం ఒక్క మన సొంతగా రాసేసినవి కాదు అవన్నీ, ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాంగాలు చూసి అందులో ఉన్న మంచిని ఎత్తుక్కుని వాళ్ళ దగ్గర ఉన్న చెడును మనం వదిలేసి తయారు చేసుకున్నాం. అది భారత రాజ్యాంగం రాతలో చాలా దేశాలకు సంబంధించి చూశారు మన వాళ్ళు, అందులో ఉన్న మంచి అన్నీ తెచ్చిపెట్టారు అందులో. అట్లాగే మనకి పార్టీ పరంగా డైరెక్ట్ ఒక సిద్ధాంతం కానప్పుడు ఈ వివిధ పార్టీల వ్యవహార శైలిని చూసుకుని వాటిలో నుంచి మంచిని తెచ్చుకుని ఒక ఫ్రేమ్ తయారు చేసుకోండి. అందులో తెలుగుదేశం నుంచి నేర్చుకోవాలి. ఆ విషయంలో తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్యేల మీద వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. నజీర్ మీద వచ్చినా లేకపోతే ఆదిమూలం మీద వచ్చినా యాక్షన్ తీసుకుంది కదా. అట్లాగే ఇక కింద నాయకుల మీద ఏమన్నా ఇట్లాంటి అమ్మాయిలు ఈ గొడవలు వస్తుంటే దాన్ని పేపర్లో రాకుండా చూసుకుంటుంది. సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అవసరమైతే ఎదురు కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి వాళ్ళని బెదరేసేస్తుంది. కొన్ని చోట్ల బాధితురాల మీదనే కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి కదా. అట్లాంటిది ఏదైనా నేర్చుకోవడం బెటర్ వీళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు అదేది నాకు పదం బాగా నవ్వు వచ్చింది, కుట్ర చేసి మనల్ని మిస్పాపులర్ చేస్తున్నారు. అంటే ఒక అమ్మాయిని గవర్నమెంట్ ఎంప్లాయీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేయించి ఆ అమ్మాయి రేపు పొద్దున భవిష్యత్తులో అరవసరేదరని ఆయన మన ఊరికి వచ్చి ఎమ్మెల్యే అవుతాడు, అప్పుడు నువ్వు వెళ్ళి అతనితో గడుపు, అతన్ని ఆ తర్వాత వీడియోలన్నీ తీయి, ఆ తర్వాత ఒకరోజు నువ్వు జనసేన బద్నాం చేద్దు కానీ వీళ్ళు చెప్పారా? అదే ఆ కుట్ర అంటే. లేకపోతే అతను ఎవరు ఇంకొక ఎమ్మెల్యే మొన్న మధ్యన ఇంకొక నాయకుడిది ఒక ఇష్యూ వచ్చింది కదా, అక్రమ సంబంధాలు ఈ వాళ్ళు
అవన్నీ ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారాలు మీరే చెప్తున్నారు కదా. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే వ్యక్తిగత సంబంధాలని వ్యవస్థీకృతమైనటువంటి నేరాల కింద చూపించింది వీళ్ళు మొదట. ఇప్పుడు ఎవడో వైసీపీ కార్యకర్త దేంతోనో పడుకున్నాడు, పచ్చి కసి భాషలో చెప్పాలి, చిరాకు భాషలో చెప్పాలండి, అసహ్యకరమైన భాషలో చెప్పాలండి, జర్నలిజం భాష కాదు అది, వాళ్ళ పదజాలు ఆ రోజున వాడింది సోషల్ మీడియాలో. అది వాళ్ళిద్దరు వ్యక్తిగతం కాదు, వాళ్ళిద్దరూ అలాంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. అదే వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వ్యక్తుల సంబంధాలు పార్టీకి ఏంటి సంబంధం అంటున్నారు. మరి ఎట్లా కుదురుతుంది? నువ్వు అక్కడ అనకుండా ఉంటే నీకు వస్తుంది. ఇప్పుడు లోపం మన దగ్గర ఉన్నప్పుడు సరి చేసుకోవాలి, లేదు లోపం కాదు అనుకున్నప్పుడు నిలబడు దానికోసం. ఇక్కడ తేడా జరుగుతోంది. అక్కడ లోపం ఇది కాదు అనుకున్నప్పుడు నిలబడు, లోపం అని నువ్వే ఒప్పుకుంటున్నావు అక్కడ. కాబట్టి ఇది ఇప్పుడైతే వ్యక్తిగతం అంటున్నావు, అప్పుడైతే పార్టీది అంటున్నావు. అక్కడ వచ్చింది తేడా. కానీ ఇక్కడ ఇంకోటి కూడా, వైసీపీకి వీళ్ళకి ఎలాంటి, నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం కానీ వైరం కానీ ఏమీ లేదు, కానీ వాళ్ళ భాష, వాళ్ళ క్రిమినాలిటీ ఏదైతే ఉందో దాంతోనే సమస్య వస్తుంది. దాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఖండించాలి, తిప్పికొట్టాలి, దీని మీద వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాలి అని చెప్పడం. అంటే ఇప్పటి వరకు లేనిది కొత్తగా ఏమన్నా మాట్లాడుతున్నారు అంటే ఈ భాష, క్రిమినాలిటీ, ఈ బూతులు అనేవి మరి వేరే పార్టీలో ఆయన కనబడలేదు. వీళ్ళ పార్టీలో వాళ్ళు కూడా మాట్లాడినవి ఉన్నాయి కదా అట్లాంటివి. చెప్పేది అదే. ఇప్పటికి కూడా వీళ్ళ పార్టీ తరపున చెప్పుకునేటటువంటి అదేదో బుల్లితెరతను ఒక అతను రోజు మాట్లాడుతూనే ఉంటాడు కదా. ఇంకోటి ఇట్లాంటి మాటలు మాట్లాడిన రఘురామకృష్ణరాజు వెనకేసు రాలేదు. వీళ్ళు ఎన్ని బూతులు మాట్లాడేవాడు ఆయన. ఇప్పుడు ఈవెన్ మన మీద కూడా మాట్లాడలేదా? ఇప్పుడు అంబటి రాంబాబు లం కొడక అన్నాడు కాబట్టి కొట్టారండి, బాగుంది, వెళ్ళారు కొట్టారు, కేసు పెట్టారు, దారుణం. మరి నన్ను అన్నందుకు నా వెనకాల కులం లేదుగా, కాబట్టి సైలెంట్గా ఉండాలా, లేదా వాళ్ళకి అనే హక్కు ఉందని భరించాలి. ఒక్కళ్ళన్నా ఖండించుకున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళే కదా. లేదా కనీసం ఆయనకి ఈ భాష ఏందయ్యా, నీకేమన్నా విమర్శ ఉంటే విమర్శించు. విజయసాయిరెడ్డి విమర్శించాడు, రైట్, అదేదో ఆరోపణ ఆయన చేసి మనము దానికి సమాధానం చెప్పేసి అయిపోయింది. వ్యక్తిగత దోషం, ఈ దుర్భాషలు మాట్లాడి, ఈ భూత పదాలు మాట్లాడలేదు. సరే, నా తల్లిని నువ్వు అన్నట్టు కదా, నేను అదే పదం నీ మీద వాడలేదు కదా నేను, ఎందుకంటే ఆ దగ్గర సంస్కారం ఉంది. ఆ సంస్కారం లేని వాళ్ళని నువ్వు సమర్థించుకుంటూ వస్తున్నావు కదా. ఇంతకుముందు అతను జగన్ ఎన్నిసార్లు మాట్లాడాడు అట్లాంటి భాషలు. కాబట్టి మనం తప్పుడు మాటలు మాట్లాడేవాడు మనోడైతే కరెక్టు, ఎదురోడు అంటే వైసీపీలో వాడు ఒక్కడే జెన్యూన్గా ఉండాలి. వైసీపీలో వాడు జెన్యూన్గా ఉండాలి. వాడి దగ్గర చిన్న లోపం మేము ఎత్తి చూపెడతాం, రచ్చరచ్చ చేస్తాం. మా వాడి దగ్గర ఉంటే అది వ్యక్తిగతం అంటాం. అది విచిత్రమైన వార్త. సార్, ఒక అసహనం కూడా అన్న కనిపించిందా? ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు ఎవరో మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉండాలి, అన్నిటికీ నేనే రెస్పాండ్ అవ్వాలా అని అడగడం. బేసిక్ గా ఎదురుదాడి చేయండి అంటున్నాడు ఆయన. సమస్య ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఏ ఇష్యూ మీదనైనా సరే చంద్రబాబుని అడగట్లేదు ఎవరు, పవన్ అడుగుతున్నారు. ఎందుకని? ఆ ప్రభుత్వానికి నేను జవాబుదారీని అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ కూతురు ఏముంది, పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పావు కదా మహిళల రక్షణ అని, ఇంట్లో మహిళలు ఉండగా తన్నారు. ఇదే పని కనుక ఇప్పుడు ఆ రోజున ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పట్టాభి ఇంటి మీద జరిగినప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత భయపడిపోయారంటే వాళ్ళ ఇంటర్వ్యూలు, హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ స్టోరీలు రాశారు. అదే ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో వృద్ధులు, 80 ఏళ్ళ వృద్ధులు ఉన్నారు. అంబటి రాంబాబు ఇంట్లో మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళ మీద జరిగిన దాడి ఏంటి? దుర్భాషలాడారు. ఎస్, మీరు దుర్భాషలు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఆవిడ ఎవరో లేడీ గ్రంథాలయ చైర్పర్సన్ అట, లంబోతులే మాట్లాడింది. ఆ తర్వాతనే ఇది జరిగింది. మరి ఆమె మీద ఏమైనా యాక్షన్ తీసుకుందా టీడీపీ? ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఒకళ్ళు చేసేది ఏదైనా సరే అద్భుతం. వాళ్ళు బూతులు తిట్టినప్పుడు ఉండాలా, వాళ్ళు కొట్టినప్పుడు ఉండాలా, వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు మనకి ఇచ్చిన ఆశీర్వచనం లాగా ఫీల్ అవుతాం. అదే ఇంకొకళ్ళకి సంబంధించి చిన్న ఇష్యూ జరిగిన మైక్రోస్కోప్ పెట్టి చూపెడదాం అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది అంతే. ఇక్కడ మరో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, డోకా లేదు అని చెప్పడంతో పాటు ఆయన నిన్న చేసిన వ్యాఖ్యల్లో జనసేన ఒక కులానికో ఒక వర్గానికో పరిమితమై లేదు పార్టీ అని చెప్పడం ఏంటి? అంటే కొత్త మోడ్లో ఏమైనా వెళ్తున్నారా? లేదు, ఆయన ఎప్పటి నుంచో చెప్తారు.
అంటే కాపులు నన్ను ఓన్ చేసుకుంటున్నారు కానీ నేనేం కాపు అన్న కాన్సెప్ట్తో పెట్టలేదని చెప్తారు. చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తారా వాళ్ళకి? మరి ఎన్నికల ముందు పెద్దన్న పాత్ర పోషించండి, ఆ తర్వాత చెప్పారు కదా నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదని. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే పార్టీ కులం అనేటటువంటిది మనకి ఆభరణంగా ఉండాలి, అంటే కవచంగా, ఆభరణం కాదు, కులాన్ని కవచంగా వాడుకుంటారు. అదే సందర్భంలో ఒక్క కులం వాళ్ళతో గెలవలేరు అన్నదానికి సాక్ష్యం పద్మనాభం, ముద్రగడ పద్మనాభం. ఒక్క కులాన్ని నమ్ముకుని పోయాడని నిన్న జ్యోతులు ఎవరునే చెప్పాడు కదా. మన కులం మనకి కవచంలాగా ఉండాలి, కర్ణుడి కవచకుండలాగా. మిగతా కులాలు మనకు ఓట్లేసి మనల్ని అధికారంలోకి తేవాలి, ఇది కాన్సెప్ట్. అది ఎవరైనా చేసేది, అది ఆయన చేస్తున్నది, అది తప్పేం లేదు. అది అంటే మొత్తానికి పార్టీ బలోపేతం దిశగా అయితే అడుగులు బలోపేతం లేదు, నా బొంద లేదు. అక్కడ విషయం ఎలా అయిందంటే పార్టీ బలోపేతం అయితే ఓ సిస్టంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఏంటి, పార్టీ కార్యాలయంలో ఎంత పాత్ర ఇప్పుడు ఇంత ముందు కూడా చేశారు, కొత్త ఉంది అది సభ్యత్వం. అదొక మంచి కాన్సెప్ట్, ఎప్పుడో చేశారు. ఇది వాళ్ళకి ఇన్సూరెన్సులు కట్టడం అవన్నీ ప్రతి నెల ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తున్నారు. పార్టీ సిస్టంలో ఇవాళ ఏం ప్రాబ్లం లేదండి, ఓన్లీ పబ్లిక్ సిస్టంలోనే ఆయనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరు నా దగ్గరికి రావద్దు, అక్కడికి టెంట్ పెడతాం, అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోండి అని చెప్పారు. ఇదివరకు జగన్ ఆ పని చేస్తేనే కదా జగన్కి ఎంత బలుపు వచ్చిందని మాట్లాడింది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు న్యాయం చేస్తావా లేదని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎవరు మహిళ వచ్చి అడిగింది న్యాయం అనేసి, అది కూడా ఎవరు రావద్దని చెప్పాక. ఇప్పుడు అనేక మంది వచ్చి ఎంత పత్రాలు ఇచ్చేవాళ్ళు పార్టీ ఆఫీస్ దగ్గర, ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకని? అది సంఖ్య పెరిగిపోతుంది అనేసి, పరిష్కరించలేకపోతున్నారు అనేసి. ఒకటేంటంటే మనం ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు నాకు కూడా నేను చాలా మాట్లాడతా, ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తోంది ఒత్తిడి ఎట్లా ఉంటుంది, వ్యవస్థ ఎట్లా ఉంటుంది అన్నది. అంటే సమన్వయం లేదు అనేది ఈయనకు కూడా తెలుసు కదా సార్. ఇప్పుడు బొలిశెట్టి లాంటి వాళ్ళు మాట్లాడి ఓకే, దాని గురించి ఆయన నేను పెద్దగా ప్రస్తావించలేదు అనుకో, కానీ అక్కడ కూటమి మరో 15 ఏళ్ళు అధికారానికి డోకా లేదు, ఇలాగే ఉంటదని చెప్పడం ఏంటంటే ఇంకా అది ఎప్పుడు చెప్తున్నదే కదా, కొత్తగా చెప్పే పాయింట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఒకటేంటంటే ఆయన సొంత పార్టీలో వాళ్ళకి ఒక వార్నింగ్లు ఇస్తున్నాడు, మీరు తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించకపోతే నేను ఊరుకోను, తెలుగుదేశాన్ని కాపాడే బాధ్యత మీది, తెలుగుదేశాన్ని వైసీపీ ఇబ్బంది పెట్టినప్పుడల్లా మనం కాపాడాలి, అది మన డ్యూటీ, అలా చేయకపోగా మీరే రైట్ చేస్తే అట్లాగే. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడిన నిన్న ఎవరో రజనీనో ఎవరో ఒక ఆవిడ, వాళ్ళ లాయర్ అట, వాళ్ళ అధికార ప్రతినిధి అట, ఆవిడ అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని తప్పు పట్టింది, అట్టట్లా కుదురుద్ది అని చెప్పి అడిగింది అమ్మాయి. కాబట్టి ఇప్పుడు అట్లాగా అంటే పార్టీ స్టాండ్ ఏంటి, అంబటి రాంబాబుని ఇప్పుడు నిన్న ఎందుకు అకస్మాత్తుగా ఈయన వచ్చింది, ఎందుకు కాపులు ఇట్లా ఫీలింగ్ తీసుకునేటట్టున్నారు. కాబట్టి అర్జెంట్గా తెర ముందుకు వచ్చేసి ఇది కులం కాదు, అంబటి రాంబాబు నోటితోలతోనే కొట్టారు, కొడితే తప్పేం లేదు, ఇదివరకు పట్టాభిని కొడితే తప్పు కానీ పట్టాభి ఇంటి మీద దాడికి వెళ్తే తప్పు, అప్పుడు తెలుగుదేశం బోర్డు మీదకి వెళ్తే తప్పు కార్యాలయం మీదకి, అప్పుడు పట్టాభి మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడకూడదు, కొట్టిన దాని గురించినే మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడింది మాట్లాడాలి, కొట్టిన దాని గురించి మాట్లాడకూడదు. మీరు ఇలాగ ప్రిపేర్ అవ్వన్నాయా, కావాలంటే ఎలా మాట్లాడాలో ఒకసారి టీడీపీ వాళ్ళని చూసి నేర్చుకోండి అని పరోక్షంగా చెప్తున్నారు ఆయన. అంతే, రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన వెర్షన్ వినిపించారు, అలాగే పార్టీకి కూడా ఒక దిశానిర్దేశం చేశారు, ఇక మీదట ఎలా ముందుకు వెళ్ళాలి పార్టీ బలోపేతానికి సంబంధించి. అదే టైంలో ఎప్పుడూ చెప్పే మాట 15 ఏళ్ళు అయితే ఈ కూటమిలో అధికారానికి ఎలాంటి డోకా ఉండదని. కానీ ఇక్కడ సమన్వయం విషయంలో అసంతృప్తి రేజ్ అవుతున్న సందర్భాన్ని గురించి ప్రత్యేకించి అయితే ఏం మాట్లాడలేదు. సర్దుకుపోమ్మనా లేదంటే ఇంకా సర్దుకుపోవాలని ఫిక్స్ అయ్యారా, లోపల జరిగిన అన్ని బయటికి రావు కాబట్టి ఆ చర్చ ఏమన్నా నడిచిందా, ఇంకా భవిష్యత్తులో దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం.